సినిమా కల్కి సినిమా చెప్పండి. నెలలో ఒక సెలవు ఉంటుందని చెప్పాను కదండి. మొన్న శుక్రవారం అయితే సెలవుకి వెళ్ళానండి. ఆ సెలవులో మా బావ కలిసాడు. మా బావ కలిసి బామ్మర్ది ఈరోజు సినిమాకి వెళ్దాం కల్కి సినిమాకి అన్నాడండి. ఫస్ట్ అయితే ఆశ్చర్యపోయాను, ఏంటి కోవిడ్ లో కూడా థియేటర్లు ఉన్నాయా, అందులో మన తెలుగు సినిమాలు కూడా ఆడతాయా అని చెప్పేసి మా బావ అయితే చెప్పాడండి. కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. థియేటర్కి వెళ్ళాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లేరా అన్నాడు. ఫస్ట్ అయితే కైతాన్ వెళ్తున్నామండి. కైతాన్ లో థియేటర్ ఉందంట. ఈ గ్యాప్ లో నేను ఖాళీ లేకుండా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి అసలు ఇన్ని థియేటర్లు ఉన్నాయని చూసానండి. ఇక్కడ మ్యాప్స్ లో చూస్తే చాలా థియేటర్స్ ఉన్నాయండి. నేనే ఆశ్చర్యపోయాను ఇన్ని థియేటర్స్ ఉన్నాయని చెప్పేసి. అంటే పాన్ ఇండియా మూవీస్ ఉంటాయి కదండి, ఆ మూవీస్ మాత్రమే మనకి రిలీజ్ అయినవి వస్తుంటాయి. కైతాన్ అయితే ఎంటర్ అయిపోయామండి. కైతాన్ లో థియేటర్ పేరు వచ్చేసి ఓజోన్ సినిమాస్ అంటండి. ఇక్కడ కైతాన్ లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. గ్రాండ్ ఆఫర్ మాల్ లోనే ఉంటదంటండి థియేటర్. మనకి అక్కడ మల్టీప్లెక్స్ ఎలా ఉంటాయండి ఇండియాలో, సేమ్ అలాగే ఉంది ఇక్కడ కూడా. ఇంకేముంది, లోపలికి వెళ్ళి ఆ టికెట్లు ఎంత, రేట్ ఎంత, ఎవరు ఏంటి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం ఫుల్ గా. థియేటర్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇదేండి. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్ ఎక్కేసి రెండో ఫ్లోర్ లోకి వెళ్తే, రెండో ఫ్లోర్ ఎంటర్ అవగానే ఇలాగ ఎంట్రన్స్ ఇలా ఉంటదండి. లెఫ్ట్ సైడ్ అయితే ఈ పాప్కార్న్ కూల్ డ్రింకుల షాప్ ఉంటది కదా థియేటర్ కి సంబంధించి అది. రైట్ సైడ్ అయితే మన టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంటది కదా, అదైతే ఉందండి. ఈ గ్రీన్ కలర్ షర్ట్ ఆయన ఉన్నాడు కదండి, పాప మన ఫ్రెండ్స్ కి అయితే టికెట్ బుక్ చేసాడంటండి. వాళ్ళు ఏమో దెబ్బేస్తారు. కానీ ఆయన అయితే 2 టికెట్లు తెచ్చాడు, మాకు 3 కావాలి. ఫ్రెండ్స్ వస్తానని చెప్తారు కానీ దెబ్బేస్తారు. ఇలాంటిది కూడా మీకు జరిగి ఉంటది, కామెంట్ చేయండి. ఇక్కడ టికెట్లు బుక్ చేసుకోవడం ఎలాగా 3 రకాలుగా బుక్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి. రెండోది అయితే మనం ఇలా థియేటర్ కి వచ్చి కౌంటర్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా మూడోది మీకు లోకల్ ఏటీఎం కార్డు ఉంటే ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి టికెట్ కాస్ట్ ఎంత అయింది, మాకైతే మనిషికి వచ్చి 3 దినార్లు నూసండి. ఎగ్జాక్ట్లీ ఇండియా డబ్బు ఎంత అంటే 952 రూపాయలు అయిందండి ఈచ్ వన్ పర్సన్ కి. అంత డబ్బులు ఈ సినిమాకి పెట్టొచ్చా? కళ్ళు మూసుకుని పెట్టేచ్చండి సినిమాకి అయితే. కానీ థియేటర్కి అయితే వేస్ట్ అండి. ఎందుకంటే లోపల కూర్చుని సిట్టింగ్ తక్కువ అండి, అలాగని స్క్రీన్ సైజ్ కూడా చాలా చిన్నదన్నమాట. నాకైతే ఇంట్లో టీవీ చూస్తున్నట్టు అనిపించిందండి. ఇంటర్వెల్ లో 3 కూల్ డ్రింకులు, ఒక పాప్కార్న్ తీసుకున్నామండి. అదో 3 దినార్లో. ఈ కోవిడ్ కంట్రీలు ఏమన్నా కొనుక్కొని తినాలి అనుకుంటే కంపల్సరీ ఇండియా డబ్బులు కంపేర్ చేసుకోకూడదు. కంపేర్ చేసుకున్నవా ఒక బాటిల్ మంచిలు కూడా తాగలేదు. సినిమా ఎలా ఉందంటే నేనైతే ఇంకేం చెప్పనండి, మీరు థియేటర్స్ వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓటీటీలో అయ్యి అయితే చూడకండి, థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద చూడండి. ఇలా చిన్న చిన్న స్క్రీన్లు అయితే కాదు. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్ చూపెడుతుందండి. సమ్మర్లో అలా బయట తిరగకుండా సరదాగా చల్లగా సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సినిమా అయిపోయాక మళ్ళీ మాలియా వెళ్ళడానికండి ట్యాక్సీ వెళ్దాం అన్నాడు మా బావ. నేను ఇప్పుడు వరకు నేను బస్సు ఎక్కలేదు, బస్సు ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్తే బస్సు మీద తీసుకొచ్చాడు. నేను డబుల్ డెక్కర్ అనుకున్నాను, ఆ ఏరియాకి డబుల్ డెక్కర్ అనేది రాదంటండి. ఈ బస్సు అయితే వచ్చింది. కైతాన్ నుంచి మాలియాకి ఒక 5-6 కిలోమీటర్లు ఎంత ఉంటదండి. మా ముగ్గురికి బస్ టికెట్ 189 రూపాయలు అయిందండి. మాలియా వెళ్ళిపోయి అలా శుభ్రంగా కాసేపు అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసి ఎవరు గూట్ల కాలు చేరుకున్నామండి. ఈ రోజు కొత్త విషయం తెలుసుకున్నాను. ఇక్కడ కూడా థియేటర్స్ ఉన్నాయి, మూవీస్ చూడొచ్చు, కానీ డబ్బు ఉండాలి. డబ్బు ఉంటే ఏమన్నా చేయొచ్చు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కమెంట్ చేసి చెప్పండి.